నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అమెరికా, వెనిజువెలా దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. నికోలస్ మడూరో ప్రభుత్వాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ట్రంప్ చేపట్టిన టోటల్ బ్లాకెట్ను అమెరికా ఫాస్ట్గా అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. వెనిజువెలాకు చెందిన రెండో చమురు నౌకను స్వాధీనం చేసుకుంది. అయితే ఈ నౌకను కన్సెంటెడ్ బోర్డింగ్ విధానంలో స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. నౌక స్వచ్ఛందంగా ఆగి అమెరికా బలగాల నౌకపైకి ఎక్కేందుకు అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక పూర్తి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మడూరో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో అమెరికా దూకుడు. వెనిజువెలాకు చెందిన రెండో ఆయిల్ ట్యాంకర్ సీజ్. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు. గత 10 రోజుల్లోనే రెండో చమురు నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకోవడంతో కరేబియన్ సముద్ర తీరంలో ఉద్రిక్త వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. వెనిజువెలాకు వెళ్లే అక్కడి నుంచి బయలుదేరే ఆయిల్ ట్యాంకర్లన్నిటిపై బ్లాకెట్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే విధించిన విషయం తెలిసిందే. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మడూరో ప్రభుత్వం నార్కో టెర్రరిజానికి పాల్పడుతుందన్న ఆరోపణలతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా చెబుతుంది. తాజాగా వెనిజువెలా రెండో చమురు ట్యాంకర్ను అమెరికా స్వాధీనం చేసుకుంది. ఇది తమ కోస్ట్ గార్డు పనే అని అమెరికా సైతం ధృవీకరించింది. ఈ ట్యాంకర్ను కన్సెంటెడ్ బోర్డింగ్ విధానంలో స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ట్యాంకర్ స్వచ్ఛందంగా ఆగి అమెరికా బలగాల నౌకలోకి ఎక్కేందుకు అనుమతి ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. అయితే ఈ ఆపరేషన్ జరిగిన ఖచ్చితమైన ప్రాంతాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఈ చర్యలకు కోస్ట్ గార్డ్ నేతృత్వం వహించిందని చెప్పుకొచ్చారు. ఇక రెండో ఆయిల్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకోవడంపై అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయం ఎక్స్ వేదికగా స్పందించారు. హెలికాప్టర్ ద్వారా నౌకపై బలగాలు దిగుతున్న వీడియోను ఎక్స్ వేదికగా విడుదల చేశారు. నార్కో టెర్రరిజానికి నిధులు సమకూర్చి అక్రమ చమురు రవాణాను అడ్డుకునేందుకు అమెరికా తన చర్యలను కొనసాగిస్తుందని క్రిస్టీ నోయం తెలిపారు. గత వారం స్కిప్పర్ అనేటువంటి భారీ నౌకను అమెరికా కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. అందులో దాదాపు 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉన్నట్లుగా సమాచారం. తాజాగా అదే స్థాయిలో చమురు ఉన్నటువంటి సెంచురీస్ అనేటువంటి భారీ చమురు ట్యాంకర్ను అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో అమెరికా చర్యలు వెనిజువెలా చమురు ఎగుమతులపైన తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంది. గత వారం మొదటి ఆయిల్ ట్యాంకర్ స్వాధీనం తర్వాత వెనిజువెలా పైన అప్రకటిత నిషేధం అమలులో ఉన్నట్లు స్పష్టమవుతుంది. దీని ఫలితంగా అమెరికా స్వాధీనం చేసుకుంటుందన్న భయంతో కోట్లాది బ్యారెల్స్ చమురు లోడ్ చేసినటువంటి నౌకలు వెనిజువెలా జలాల్లోనే నిలిచిపోయాయి. దీంతో వెనిజువెలా నుంచి క్రూడ్ ఆయిల్ ఎగుమతులు భారీగా పడిపోయాయి. వెనిజులా చమురుపైన ఆధారపడేటువంటి క్యూబా వంటి దేశాలు ఇప్పుడు తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. వెనిజువెలా క్రూడ్ ఆయిల్పై చైనానే అతిపెద్ద కొనుగోలుదారు. మొత్తం వెనిజువెలా చమురు ఎగుమతుల్లో సుమారు 4% చైనాకు వెళ్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. డిసెంబర్ నెలలో చైనాకు వెళ్లే సరఫరా రోజుకు 6 లక్షల బ్యారెళ్లకు పైగా ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా వెనిజువెలాపై అమెరికా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ ఆ దేశ చమురు రవాణాలో కొన్ని నౌకలకు మినహాయింపు కొనసాగుతోంది. నౌకా యాజమాన్యం, రవాణా మార్గం, లావాదేవీల స్వభావం ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వెనిజువెలా ప్రభుత్వానికి లేదా అధ్యక్షుడు నికోలస్ మడూరోకు నేరుగా ఆదాయం చేరేటువంటి విధంగా జరిగే చమురు రవాణాపైన మాత్రమే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని అమెరికా పేర్కొంది. దీంతో వెనిజువెలా ప్రభుత్వానికి చెందిన లేదా ఆ ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేసే అనేక నౌకలు ప్రస్తుతం అమెరికా ఆంక్షల పరిధిలోకి వచ్చాయి. ఇదిలా ఉండగా అమెరికాకు చెందిన ప్రముఖ చమురు సంస్థ షెవ్రాన్కు అమెరికా ప్రత్యేక అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. అమెరికా ప్రభుత్వం జారీ చేసిన పరిమిత లైసెన్స్ ఆధారంగా షెవ్రాన్ అనుమతులు పొందిన నౌకల ద్వారా వెనిజువెలా చమురును రవాణా చేస్తుంది. ఈ లావాదేవీలతో మడూరో ప్రభుత్వానికి నేరుగా నగదు చెల్లింపులు జరగకుండా నిబంధనలు విధించినట్లుగా సమాచారం. ఏఐఎస్ సిస్టమ్ మోసం చేసి ట్రాకింగ్కు చెప్పకుండా ముడి చమురు అక్రమ రవాణా చేసి స్కిప్పర్ ట్యాంకర్లపైన యుఎస్ కఠిన చర్య తీసుకుంది.
ఇక వెనుజులా, రష్యా, ఇరాన్ వంటి ఆంక్షల దేశాలు గోప్య చమురు సరఫరా నెట్వర్క్కి పెద్ద దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. గయానా తీరం వద్ద ఆ నౌక ట్రాన్స్పాండర్ జిగ్జాగ్గా కదులుతున్నట్లు చూపించడంతో అనుమానాలు పెరిగాయి. ఇది డిజిటల్ స్పూకింగ్ పద్ధతి. అంటే నౌక నిజమైన స్థానం దాచడానికి ఉపయోగించే పాతుకుపోయినటువంటి టెక్నిక్. చివరికి 360 నాటికల మైళ్ళ దూరంలో వెనుజులా ఉత్తర, పడమర వైపు యుఎస్ కమాండోలు ఆ నౌకను స్వాధీనం చేసుకున్నారు. ఆంక్షలు ఫేస్ చేస్తున్న వెనుజులా, రష్యా, ఇరాన్ తమ యొక్క చమురును రహస్యంగా అమ్మడానికి ఉపయోగించే ట్యాంకర్ల నెట్వర్కే షాడో ఫ్లీట్లు, ఏఐఎస్ ట్రాకింగ్ను ఆఫ్ చేసే తప్పుడు జెండాలు ఉపయోగిస్తున్నారు. నకిలీ రిజిస్ట్రేషన్లు చూపిస్తున్నారు. అయితే సముద్రంలో షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ల ద్వారా చమురు మూలం దాచేస్తాయి. అయితే ముదురో రెజీమ్కి చెందినటువంటి వెనిజులా చమురు ఆదాయ మార్గాలను పూర్తిగా నిలిపివేయడం, రష్యాపైన ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పెరిగిన షాడో ఫ్లీట్లను కూడా అరికట్టాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. ఇటువంటి నౌకలు ప్రపంచ మార్కెట్ను, చమురు ధరలను కూడా అస్థిరం చేస్తున్నాయని అమెరికా భావిస్తుంది. ఇంతవరకు అమెరికా ఆంక్షలు ప్రధానంగా ఫైనాన్షియల్ పెనాల్టీలు, ట్రేడింగ్ బ్లాక్స్ రూపంలో ఉండేవి. గత 2 సంవత్సరాల్లో వెనుజువేలా చమురు ఉత్పత్తి 25% పెరిగింది. కానీ ఇలాంటి స్వాధీనాలు పెరిగితే రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి, కొత్త రిస్కులు చేరుతాయి. షాడో ఫ్లీట్ ఆపరేషన్కి అవరోధాలు వస్తాయి. దీని ద్వారా వెనుజులా చమురు ఆదాయాలు తిరిగి తగ్గేటువంటి అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.